అందరూ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్లో వచ్చేసి హెచ్పిసిఎల్లో జరిగిన న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ అంతా చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. సో మేమైతే వెళ్ళేసరికి 7:30 అలా అయింది. యాక్చువల్లీ ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, వర్క్ వల్ల కొంచెం డిలే అయింది. వెళ్ళేసరికి మొత్తం అందరూ వచ్చారు. సో ఫస్ట్ అయితే స్టార్టర్స్ అంతా తినేసి మీకు అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. స్టార్టర్స్లో ఫస్ట్ ఏమేమి పెట్టారు అంటే వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి సెపరేట్ డిఫరెంట్ స్టాల్స్ అవన్నీ కూడా పెట్టారు. సో సూప్స్తో స్టార్ట్ చేస్తే వెజ్ వాళ్ళకి వెజ్ సూప్, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ సూప్ పెట్టారు. దాంతోపాటు స్టార్టర్స్ వచ్చేసి వెజ్ వాళ్ళకి మష్రూమ్ చీజ్ బాల్స్, ఇంకా వెజ్ ఒక స్టార్టర్ పెట్టారు. నాన్ వెజ్ వాళ్ళకి వచ్చేసి ఫిష్ ఫింగర్స్, జాయింట్, ఇంకా సంక్రాంతి స్పెషల్గా బొబ్బట్టు, బూరెలు ఇవన్నీ కూడా పెట్టారనమాట. ఇవన్నీ పర్ఫార్మెన్స్ జరుగుతుంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవంతా చూసుకుంటూ హ్యాపీగా కూర్చుని పాపకు పెడుతూ మేము కూడా తిని బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగున్నాయి. సో తినేసాక నేను మిగిలినవి ఇంకా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్కి ఫన్ గేమ్స్ కానీ ఇవన్నీ ఇంకా ఏమేమి పెట్టారు ఫంక్షన్లో అవన్నీ కూడా నేను చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసి చూడండి. సో పిల్లలకి ఆడుకోవడానికి చక్కగా ఒకటి పెట్టారనమాట గేమ్స్ అవన్నీ. నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఇది చిన్నపిల్లలకి. ఇంకా నేను కూడా కొన్ని ఫన్ గేమ్స్ ఆడాం చూడండి. సో ఇవైతే స్టిక్స్ పట్టుకోవాలన్నమాట, ర్యాండమ్గా ఫాలో అవుతూ ఉంటే. సో స్టిక్స్ పట్టుకోవడానికి ఆ గేమ్ నేను ఆడాం. ఇంకా కొన్ని ఫోటో బూత్స్ అవన్నీ కూడా పెట్టారు, నేను చూపిస్తాను క్లియర్గా. ఇలా చిన్న ఫన్ గేమ్స్ ఆడినప్పుడు మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా. చాలా ఫన్నీగా ఉంది, బాగా ఆడుకున్నాం, ఎంజాయ్ అయితే చేసాం. పాప కూడా పక్కన కూర్చోబెట్టమంది కానీ ఆ చిన్నపిల్లల దాంట్లో, బట్ పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఆడుకోవడంలో కూడా పడిపోతారు కదా. సో పాపని అయితే అక్కడికి అలౌ చేయలేదు మేము, బట్ అది చూస్తూ ఎంజాయ్ చేసింది బాగా. నేను అయితే ఈ గేమ్ ఆడాం. నెక్స్ట్ వచ్చి డిన్నర్ సెక్షన్కి వెళ్ళిపోయాం. సో ఫస్ట్ సలాడ్స్ దీంతో స్టార్ట్ అయ్యి ఇంకా ఏమేమి పెట్టారంటే లైవ్ కౌంటర్స్లో దోశ ఇంకా పెసరట్టు ఇవన్నీ టిఫిన్ స్టాల్ అనమాట. టిఫిన్ సెపరేట్ సెక్షన్ ఉంది. సో దాని తర్వాత మీల్స్లో వచ్చినప్పటికీ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి కూడా సెపరేట్ స్టాల్స్ అయితే పెట్టారు. ఫస్ట్ వెజ్లో ఏమేమి పెట్టారో చూద్దాం. రుమాల్ రోటీ ఇంకా బటర్ నాన్ పెట్టారు. దీంతోపాటు కొంచెం ఫ్లేవర్డ్ రైసెస్ 2 పెట్టారనమాట. ఇంకా వెజ్ బిర్యానీ పెట్టారు. కర్రీస్ వచ్చేసి పన్నీర్ రైతా, ఇంకా ఏమో పన్నీర్ కాజు కర్రీ, ఇంకా మష్రూమ్ కర్రీ అనమాట. ఒక ఫ్రై అయితే పెట్టారు. దీంతోపాటు ఇంకా రైస్, దాల్ ఇవన్నీ కామన్ కదా, పాపడ్, రసం, పప్పు ఇవన్నీ కామన్. ఇంకా కొండ పెరుగు పెట్టారు. చూడండి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నాన్ వెజ్లో అయితే ప్రాన్స్ 65, మటన్ కర్రీ, సేమ్ రుమాల్ రోటీ అండ్ నాన్ అయితే కామన్. ఇంకా మిక్స్డ్ వెజ్ బిర్యానీ పెట్టారు, అదైతే చాలా బాగుంది. సో రెస్టాల్ ఇంకా రైస్ ఇవన్నీ కామన్ అనమాట. దీని తర్వాత ఒక పాన్ స్టాల్ అయితే పెట్టారు. డిఫరెంట్ పాన్స్ కస్టమైజ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఫుడ్ తిన్నాక దాన్ని తీసుకొని ఇంకా స్వీట్లో పంప్కిన్ హల్వా పెట్టారు. పంప్కిన్ హల్వా ఇంకా ఐస్ క్రీమ్తో ఫుల్ ఫుడ్ ఫీస్ట్ అయిపోయింది అనమాట మాకు. లిటరలీ అన్ని ఐటమ్స్ చూస్తేనే నిండిపోతుంది కదా మనకి కడుపు. తినడానికి మేము అంతా తినలేకపోయాం, చూస్తూనే బాగా ఎంజాయ్ చేసాం. స్టార్టర్స్ ఒకటి తినేసాం కాబట్టి సో అంత ఎక్కువ తినలేకపోయాం. సో పాపకు పెట్టేసి మేము కూడా తింటున్నాం అనమాట. అది పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది, సాంగ్స్ వస్తుంటే డాన్స్ అది వేస్తుంది. ఇంకా ఇది వచ్చి ఫోటో బూత్. సో ఇక్కడ DSLR కెమెరా పెట్టి సో మనకి లైవ్ ఫొటోస్ ఇస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా మేము ఫ్యామిలీ ఫోటో తీసుకొని కాసేపు బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ SSV. సో లైవ్ కాన్సర్ట్ అయితే అవుతుంది. సో సాంగ్స్ని బాగా ఎంజాయ్ చేసాం వెళ్ళి.
పాప కూడా కిందన పిల్లలు అందరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. పాప కూడా వాళ్ళతో కలిసి బాగా డ్యాన్స్ చేసింది. నేను లాస్ట్లో చూపిస్తాను సాంగ్స్ మ్యూజిక్ ఎలా ఎంజాయ్ చేసామని చెప్పి. నేను లైవ్లో వాళ్ళు పాడింది నేను పెడతాను క్లిప్పింగ్. సో పాప కూడా బేబీ డాల్లా ఉంది కదా. మీ అందరికి ఎలా అనిపించింది? నెక్స్ట్ ఈ సంక్రాంతి సంబరాలు ఇంకా ఫోటో బూత్స్ కొన్ని పెట్టారన్నాను కదా. సో వీటిల్లో కొన్ని ఫొటోస్ క్లిప్పింగ్ తీసుకొని నెక్స్ట్ ఇంకా లైవ్ కాన్సర్ట్లోనే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసాం మ్యూజిక్. మీరు కూడా కాసేపు వింటూ ఎంజాయ్ చేయండి. యశస్వి వాళ్ళ సిస్టర్ వచ్చారనమాట. మ్యూజిక్ ఎంత బాగుంది కదా, అలా వింటూనే ఉండాలనిపించింది. ఫ్రంట్ అయితే నేను కొత్తగా చూసాను, ఎప్పుడు చూడలేదు, మరి మీకు తెలుసో లేదో తెలీదు. ఫ్రంట్ అయితే లిరిక్స్ వస్తున్నాయి అనమాట. సో వాళ్ళు దాన్ని రిఫరెన్స్ తీసుకొని పాడుతూ ఉన్నారు. పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అందరూ డ్యాన్స్లు, పర్ఫార్మెన్స్, లైవ్ కంటెస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ ఎంజాయ్ చేసాం. ఇంకా రావాలనిపించలేదు, బట్ టైం అయిపోయింది, లేట్ అయింది. నెక్స్ట్ మార్నింగ్ ఈయన షిఫ్ట్ వెళ్ళాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ అవ్వలేక బాగా ఎంజాయ్ చేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి. నెక్స్ట్ బికాజ్ ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకొని ఇంకా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఎల్మంచిలి వెళ్తున్నాం అనమాట. సో స్టార్ట్ అయిపోయాం. యా, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఇంకా మర్చిపోయాను, నేను మీకు చూపించలేదు కదా, ఒక స్నాక్స్ బాక్స్ కూడా ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో కూడా నేను లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. సో బాక్స్లో వచ్చేసి కొన్ని స్వీట్స్ ఇచ్చారు. అరిసె, పొంగడం,
సున్నుండ ఇవన్నీ స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. పూతరేకు చాలా బాగున్నాయి. నేనైతే స్వీట్స్ ఇవి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరు ఈ వ్లాగ్ చూసి చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ ఇట్, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video. Please do like and don't forget to subscribe. Please